ఔరంగజేబు వీర్ సంభాజీ రాజేను క్రూరంగా హత్య చేసినప్పుడు మొఘల్ సామ్రాజ్యం ఇక మరాఠా శక్తిని పూర్తిగా నాశనం చేసిందని నమ్మింది. కాని ఆ బూడిదలోంచి ఒక అగ్ని లేచింది. ఆమె పేరు తారాబాయి. కేవలం 25 ఏళ్ల వయసులో వితంఠువైన ఆమె లొంగిపోవడాన్ని నిరాకరించింది. తన పసిపాప శివాజీ 2ను ఛత్రపతిగా ప్రకటించింది. సింహాసనం కూలిపోయినా సింహ హృదయం నిలిచింది. తారాబాయి యుద్ధరంగంలో ముందుండి పోరాడింది. ప్రతి ముట్టడి, ప్రతి యుద్ధం ఆమె ధైర్యానికి సాక్ష్యం. ఔరంగజేబు దళాలు ఎంత పెద్దవైనా ఆమె వ్యూహం మరింత ఘాటైనది. మొఘల్ భూభాగంలోకే దాడులు చేసి వారిని ఛిద్రం చేసింది. 7 సంవత్సరాల పాటు ఆమె పోరాటం మొఘల్ సైన్యాలను కుదిపేసింది. ఆమె రక్షించిన ప్రతి కోట, ఏర్పరిచిన ప్రతి పొత్తు హిందుస్థాన్ గర్వాన్ని నిలబెట్టాయి. ఔరంగజేబు చివరికి మరణించినప్పుడు కూడా తారాబాయి పోరాట స్ఫూర్తి నిలిచే ఉంది. తారాబాయి కేవలం రాణి కాదు, ప్రతీకారం సజీవ రూపం. ఆమె చేతుల్లో మరాఠా శక్తి తిరిగి పుట్టింది. ఆమె మరణించే వరకు మరాఠా రాజకీయాల్లో ప్రభావవంతురాలిగానే నిలిచింది. ఇది ఒక రాణి కథ కాదు, ఒక హెచ్చరిక. సంభాజీని చంపవచ్చు, కానీ తారాబాయి వంటి స్ఫూర్తిని ఎప్పుడూ చంపలేరు. లో చక్రవర్తి ఔరంగజేబ్ ఆలంగేర్ ఆధ్వర్యంలో ముఘల్ సామ్రాజ్యం తన శక్తి శిఖరాగ్రానికి చేరుకుంది. అయినప్పటికీ అదే సంవత్సరం తులాపూర్లో జరిగిన క్రూరమైన ఉరిశిక్ష తిరుగుబాటు మంటను రగిలించింది. అది ఏనాడైనా అతని సామ్రాజ్యాన్ని దహించివేస్తుంది. శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు ఛత్రపతి సంభాజీ రాజే భోస్లే చాలా కాలం పాటు వెంబడించిన తర్వాత సంగమేశ్వర్ సమీపంలో ముఘల్ దళాలచే బంధించబడ్డాడు. ఔరంగజేబ్ అతని లొంగిపోవాలని మరియు మతమార్పిడిని డిమాండ్ చేశాడు. సంభాజీ నిరాకరించాడు. వారాల పాటు అతను ముఘల్ శిబిరంలో జైలు పాలయ్యాడు, హింసించబడ్డాడు మరియు అవమానించబడ్డాడు. భరించలేని బాధలో కూడా అతను ఎప్పుడూ తలవంచలేదు. అతను ఇస్లాంను అంగీకరించడానికి నిరాకరించాడు, తన మిత్రులను ద్రోహం చేయడానికి నిరాకరించాడు మరియు ఔరంగజేబ్ను తన సార్వభౌమిగా అంగీకరించడానికి నిరాకరించాడు. పర్షియన్ మరియు మరాఠీ వర్గాలు అతని చివరి రోజులను భయంకరమైన వివరాలతో వర్ణిస్తాయి. మతమార్పిడికి బదులుగా దయ చూపినప్పుడు సంభాజీ ఇలా సమాధానమిచ్చాడు: నీ చక్రవర్తికి చెప్పండి, నేను పుట్టుకతో హిందువుని, రక్తంతో మరాఠాను మరియు శివుని కుమారుణ్ణి. మార్చ్ 11, 1689లో ఔరంగజేబ్ తనను పులోపూరులో ఉరితీయాలని ఆదేశించాడు. అతని శరీరం ముక్కలుగా